హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజైతే లంచ్ బాక్స్లోకి బీరకాయ కర్రీ చేస్తున్నా. చాలా అంటే చాలా ఇయర్స్ తర్వాత అయితే లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేస్తున్నా. అండ్ ఎందుకంటారా, ఎందుకంటే కరోనా వచ్చిందా, ఆ మధ్యలో కరోనా వచ్చిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ మనకి లేదు కదా ఆఫీసు, అన్ని వర్క్ ఫ్రమ్ హోమ్లే ఉండిపోయాయి కరోనా తర్వాత. సో అందుకన్నమాట. సో అందుకని లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం చాలా తక్కువైపోయింది నేనైతే. సో ఎప్పుడైనా ఉన్నా తను క్యాంటీన్‌లో తినేసేవాళ్ళు. సో మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత అయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నా. సో ఎలా ప్రిపేర్ చేస్తున్నాననేది చిన్న వీడియో తీశాను. అలాగే మీతో కాసేపు కబుర్లు చెప్దామని. సో మీ ఇంట్లో ఎవరు మీకు లంచ్ ప్రిపేర్ చేసేవాళ్ళు మీ చిన్నప్పుడు? మోస్ట్లీ మదర్సే చేస్తారనుకోండి. సో మీకేమన్నా గుర్తుందా మీ లంచ్ బాక్స్ తీసుకెళ్ళడం స్కూల్కి అలాగా, లేకపోతే ఆఫీసులకి అలాగా? సో ఈ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి ఈ చేసే పర్సన్ ఎంత కష్టపడతారు అనేది తీసుకెళ్ళే వాళ్ళకి తెలీదు. బట్ స్టిల్ ఆ టైంలో నాకు కూడా తెలీదు. ఎందుకంటే లంచ్ బాక్స్ 7:00, 8:00కి, కొంతమంది అయితే ఇంకా 6:00కే ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి చాలామంది హౌస్ వైఫ్స్ ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ 4కి 5కి నిద్ర లేచి లంచ్ బాక్సులు ప్రిపేర్ చేసి, ఇల్లంతా క్లీన్ చేసి, బ్రేక్ఫాస్ట్ చేసి, ఇలా చాలామంది హౌస్ వైఫ్లు అయితే చాలా కష్టపడుతున్నారు లంచ్ బాక్సుల కోసం. కాదంటారా? చెప్పండి, మీ ఇంట్లో కూడా ఇలాగా ఒక మదర్ ఉండే ఉంటారు కదా, మీకోసం ఎర్లీ మార్నింగే లేచి మీకోసం లంచ్ బాక్స్ అండ్ ఇంకా మీకు తినడానికి స్నాక్స్ ప్రిపేర్ చేయడానికి స్నాక్స్ అండ్ మీకు లంచ్ బాక్స్ ఇంకా సో ఇలా ప్రిపేర్ చేసే వాళ్ళు ఎవరో ఒకరు ఉండే ఉంటారు కదా మీ లైఫ్లో కూడా. వాళ్ళని కామెంట్ చేయండి, వాళ్ళ నేమ్ అయితే. అండ్ మీకు మీ మదర్ పెట్టే లేకపోతే మీ వైఫ్ పెట్టే బెస్ట్ అంటే మంచిగా అనిపించే లంచ్ బాక్స్ ఏది ఉంది అంటే మీరు ఎప్పుడైనా ఫేవరెట్గా ఫీల్ అయింటారు కదా, అబ్బా ఈరోజు చాలా బాగుంది అని. సో అలా ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. అండ్ సో నేనైతే ఈరోజు అయితే బీరకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇక్కడైతే పీల్ చేసి ఇందాక కట్ చేసి పెట్టుకున్నాను కదా, అండ్ ఆనియన్స్, బీరకాయ అవన్నీ ఇక్కడ వేసేస్తున్నాం అనమాట. సో ఇలా కారం అన్నీ నార్మలే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. సింపుల్గానే ప్రిపేర్ చేస్తున్నా, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా చేయాలనుకుంటే ట్రై చేయండి. చాలా సింపుల్ కర్రీనే. నాకేం పెద్ద వంటలు రావండి, కొంచెమే వస్తాయి. ఎందుకంటే నా కోసం కూడా మా మదరే ఎక్కువ కష్టపడేవాళ్ళు. తనే నాకు అన్నీ చేసి పెట్టేవాళ్ళు అనమాట. అంటే బిఫోర్ మ్యారేజ్ అనమాట. సో ఆఫ్టర్ మ్యారేజ్ తప్పదు కదా, ఏ పనైనా మనమే చేసుకోవాలి. అలా అని చేయకుండా ఉండలేము. సో ప్రతిదీ ఎవరో ఒకరు నేర్పిస్తారు అనేది ఏమి ఉండదు. ఎస్పెషల్లీ అమ్మాయిల లైఫ్లో ఎవరో నేర్పిస్తారు అనేది ఏమి ఉండదు. ప్రతి అమ్మాయి ఓన్గా చాలా విషయాలు అయితే నేర్చుకుంటుంది. అలా అని అబ్బాయిలు నేర్చుకోలేరా అని నేను అనట్లేదు. బట్ చాలామంది అబ్బాయిలు కూడా ఈ మధ్య వంటలు చేస్తున్నారు. చాలా బాగా చేస్తారు వంటలు అయితే. నేను చాలామందిని చూశాను కూడా, వంటలు చేసే వాళ్ళని. చాలా బాగా చేస్తారు. అమ్మాయిల కంటే కూడా బాగా చేస్తారు, చాలా బాగా చేస్తారు. సో అమ్మాయిలు అంటే నేను స్పెషల్గా అమ్మాయిని కాబట్టి నేను నా ఓన్గా చెప్తున్నాను. అమ్మాయిలకి ఎవరు ఏది నేర్పించరు, అన్నీ ఓన్గానే నేర్చుకుంటారు వంటలు. కానీ చాలా వరకు పెళ్ళైన తర్వాత, పెళ్ళికి ముందు కాఫీ పెట్టడం రాని వాళ్ళు కూడా పెళ్ళైన తర్వాత అన్నీ నేర్చుకొని చేస్తారు. అంటే ఇంకా మదర్స్ కంటే కూడా బాగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ అంటారు కదా, ఎక్స్పెరిమెంట్స్ అన్నీ హస్బెండ్ మీదే చేస్తారు. చేసి అలా నేర్చుకొని ఇస్తారనమాట. సో మన బీరకాయ కర్రీ అయితే హాఫ్ కంప్లీట్ అయింది. సో ఈ పేస్ట్లో అయితే నేను పల్లీలు అండ్ నువ్వులు వేశాను. సో నేను నువ్వులు కూడా వాడతాను. నువ్వులతో మనకి కాల్షియం అయితే వస్తుంది కొంచెం. సో అందుకని నువ్వులు కూడా యూజ్ చేస్తాను నేను. కొంచెం పల్లి, కొంచెం నువ్వులు, అప్పుడప్పుడు కొబ్బరి ఉంటే కొబ్బరి వేస్తాను, ఎండు కొబ్బరి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా చాలాసేపు ఉడికిన తర్వాత సో ఇది అన్నమాట మన కర్రీ. థిక్నెస్ చూసారా ఎంత బాగుందో. సో ఇది అయితే చపాతీలోకి చాలా బాగుంటుంది. కర్రీ అయితే అయిపోయిందండి. సో ఇది
సో నెక్స్ట్ అయితే చపాతీ చేద్దాం. సో ఏంటండి పెనం ఇలా ఉంది అని మాత్రం అడగండి. సో ఇది ఆల్ ఇన్ వన్ అన్నమాట. మాకు చపాతీకి, దోసకి అన్నింటికి ఆల్ ఇన్ వన్. సో మళ్ళీ పెనం ఎలా ఉంది ఏంటి, ప్యాన్ ఇలా అయిపోయింది అని మాత్రం అనకండి. సో అది. సో బాక్స్ అయితే ఫస్ట్ జామకాయ ఒక ఫ్రూట్ అయితే కట్ చేసి పెట్టాను. అండ్ ఇందాక చపాతీ చేశాను కదా, చపాతీ అండ్ 2 చపాతీ చాలన్నారు. సో 2 చపాతీ అండ్ కర్రీ అనమాట, బీరకాయ కర్రీ. సో అది ఈరోజు లంచ్ బాక్స్. సో సో మీకు ఫేవరెట్ లంచ్ బాక్స్ నాకు కామెంట్ చేయండి. సో ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఓల్డ్ వీడియోస్ చూడండి. మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ అందరికీ. మళ్ళీ టైం అయిపోతుంది, బాక్స్ అయితే ఇచ్చేయాలన్నమాట. సో బాయ్ అందరికీ, బాయ్ బాయ్.